యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్తో ట్రెమండస్ హిట్ అందుకున్నాడు. చైతు కెరీర్లో తండేల్ బెస్ట్ హిట్గా నిలిచింది. ఆ సినిమా వసూళ్లు కూడా కెరీర్ బెస్ట్గా నిలిచాయి. తండేల్ ఇచ్చిన ప్రోత్సాహంతో నాగ చైతన్య నెక్స్ట్ ఒక థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాడు. నాగ చైతన్య 24వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నారు. విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు నెక్స్ట్ చైతుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా థ్రిల్లర్ సినిమాల్లో టాప్ అనేలా తెరకెక్కిస్తున్నారట. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు రిలీజ్ చేసిన వీడియోతోనే అంచనాలు పెంచారు మేకర్స్. అయితే NC-24 పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ ఇంకా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నెక్స్ట్ నాగ చైతన్య ఎవరితో చేస్తాడన్నది తెలియాల్సి ఉంది. నాగ చైతన్య కెరీర్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది. తండేల్తో కెరీర్ సెట్రైట్ చేసుకున్న చైతు ఇక నెక్స్ట్ సినిమాలతో భారీ టార్గెట్ పెట్టుకుంటున్నాడు. NC-24 సినిమా పూర్తి కాగానే ఏమాత్రం లేట్ చేయకుండా NC-25 సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడట. అయితే దానికోసమే కథల వేటలో పడినట్టు తెలుస్తుంది. 2-3 దర్శకులు కథలు చెప్పగా అవంతగా ఇంప్రెస్ చేయలేదని టాక్. అయితే ఒకప్పటిలా ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేస్తే ఆడియన్స్ చూస్తారన్న నమ్మకం లేదు. ఖచ్చితంగా గురి చూసి కొడితేనే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది. చైతన్య గత 2-3 సినిమాల నుంచి అదే ప్లానింగ్తో వస్తున్నాడు. తండేల్ తర్వాత కార్తీక్ ఎంపిక కూడా అందులో భాగమే అని తెలుస్తుంది. ఇక కార్తీక్ దండు తర్వాత ఏ డైరెక్టర్ని పిక్ చేస్తాడన్నది చూడాలి. యువ దర్శకులంతా మంచి స్టోరీ టెల్లర్స్గా వస్తున్నారు. సో మంచి అవకాశం ఎవరికి ఇచ్చినా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేలా కష్టపడుతున్నారు. మరి చైతు దృష్టిలో ఎవరు పడతారన్నది త్వరలో తెలుస్తుంది. కెరీర్లో మంచి ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్న నాగ చైతన్య ఇలాంటి టైంలో అసలు కథల విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు.